అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన కాకినాడ ప్రజలందరికీ వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చేటటువంటి కాకినాడ కార్పొరేషన్కి సంబంధించిన పరిపాలనా భవనం ఇది. దీనిని 2020లో మొదలుపెట్టడం జరిగింది. 38 కోట్లు స్మార్ట్ సిటీ నుంచి, అదేవిధంగా 20 కోట్లు కేఎంసీ నుంచి టోటల్గా దీనికి పెట్టుకుని ఎస్టిమేట్ చేసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 2 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి 3rd ఫ్లోర్కి స్లాబ్ వేయడంకి సెంటరింగ్ చేస్తుంది. ఇంకా 4th ఫ్లోర్ కూడా వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయనకి ఎవరైతే దీనికి గుత్తేదారు ఉన్నాడో ఆయనకి సుమారుగా 4 కోట్లు ఇంకా పేమెంట్ చేయాల్సి ఉంది. అది స్మార్ట్ సిటీ నుంచి ఇంకా ఫండ్ రిలీజ్ కావాల్సి ఉంది. స్మార్ట్ సిటీ నుంచి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు. వేరే సోర్సెస్ నుంచి అయినా ముందు కొంత పేమెంట్ చేసి తర్వాత స్మార్ట్ సిటీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని రీఎంబర్స్ చేసుకునే పద్ధతిలో ముందుకు వెళ్ళమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. దాని గురించి కూడా ఇప్పుడు మన యొక్క కేఎంసీలో ఉన్నటువంటి ఆర్థికపరమైన వనరులను కూడా దృష్టిలో పెట్టుకుని వారు సూచించిన విధంగా గుత్తేదారికి కొంత పేమెంట్ చేయడానికి కూడా అవకాశాన్ని ఇప్పుడు పరిశీలించి వెంటనే ఇది కలెక్టర్ గారి నోటీస్లో పెట్టి పేమెంట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. దీనికి కూడా ఎమ్మెల్యే గారి వారి యొక్క సహకారాన్ని కూడా తీసుకుని ఇంకా ఫర్దర్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టేట్ గవర్నమెంట్స్ వచ్చే విధంగా చేసుకుని సైమల్టేనియస్గా వర్క్ ఎక్కడ కూడా ఆగకుండా ముందుకెళ్ళడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పని దీనికి వాళ్ళు కూడా ఇప్పుడు నేను గుత్తేదారితో కూడా మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా కేఎస్సిఎల్ ప్రాజెక్టు మరొక సంవత్సరం ఎక్స్టెండ్ అయింది, 2025 వరకు ఎక్స్టెండ్ అయింది. ఒకసారి స్కెల్టల్స్ అయిపోయింది అనేది ఫాస్ట్గా అవుతుంది. అక్కడ నుంచి ఇంటీరియర్ చేయడానికి కొంచెం టైం పట్టకుండా ప్రాజెక్టు టైం ఏదైతే మార్చి 2025కి కంప్లీట్ చేయాల్సి ఉందో అప్పటికి కంప్లీట్ చేయడానికి పూర్తిగా అట్లీస్ట్ స్ట్రక్చర్ అయినా కంప్లీట్ చేయడానికి ముందు ప్రయత్నించి స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ని ఇంటీరియర్స్ చేసుకుంటూ ఆక్యుపై చేయడం మొదలుపెట్టి ఇమీడియట్ గా ఫస్ట్ 2 to 3 ఫ్లోర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే మేజర్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అని ఇక్కడ తీసుకొచ్చేయడం అయిపోతుంది. మెయిన్ కౌన్సిల్ హాల్, మిగతా ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. పెండింగ్ 100% కంప్లీషన్ అక్కడ ఉండడం అనేది కొంతవరకు ప్రజలందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ షిఫ్టింగ్ చేయడానికి కూడా సత్వరమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆగిపోతుందని ఎవరూ అనలేదు. ఎక్కడైతే ఇది మాజీ కార్పొరేటర్ అనేది మా ఉద్దేశం కాదు. ఎక్కడైనా ఆక్రమణలు కానీ జరిగినట్టుంటే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. దయచేసి ఎవరైనా కొన్ని ఆక్రమణలు మేము ముందుగా వాళ్ళకి హెచ్చరిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తొలగించుకుని కూడా కొంతమంది చేస్తున్నారు. తొలగించడం వల్ల మొహమాటం లేకుండా తొలగించేస్తాం. అది ఆల్రెడీ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా మొహమాటలకి ఈరోజు మార్నింగ్ కూడా ఒక పార్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇమీడియట్గా వాటిని సీజ్ చేసాం. ఆ లోపల ఉన్న మెటీరియల్ కూడా సీజ్ చేసేయడం అయిపోయింది. వారికి సంబంధించిన ఆక్రమణలు ఏవైతున్నా వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా వెరిఫై చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వారి సహకారం కూడా తీసుకొని ఎటువంటి ఆక్రమణలు ఉన్నా దానికి తొలగించడానికి వారు కూడా పూర్తిగా వారి సహకారాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కూడా మొహమాటం లేకుండా తొలగించమని చెప్పి వారు కూడా ఆదేశించున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఆక్రమణలు ఉన్నా వాటన్నింటినీ తొలగించే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంటిన్యూ చేస్తాం. చూస్తున్నాము ఎక్కడెక్కడ వెరిఫికేషన్ ఇప్పుడు ఇవాళ చేసిన దాంట్లో ఎవరైతే కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగిందో అటన్నిటిని కూడా మేము రికవర్ చేయడానికి కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేస్ బై కేసు ఉంటుంది. ఈచ్ కేసును బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కేసులో ఏవైనా పబ్లిక్ మనీ కానీ ఇన్వాల్వ్ మిస్యూజ్ అయినట్టుంటే ఖచ్చితంగా రికవర్ చేస్తాం.